ఒక పక్క వర్క్ చేస్తే ఖచ్చితంగా రెండో వైపు వ్యతిరేకత అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో ఈ జాగ్రత్త పాటించినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. అందువల్లనే ఆయన చేయకపోబట్టే గెలుస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీలో సీనియర్ మోస్ట్ నాయకులందరూ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. తరువాత ఏంటంటే రవికుమార్ గారికి ఎలక్షన్ చేయటం చేతవు అనేది పెద్ద టాపిక్. జిల్లాలో ఇద్దరు మాత్రమే ఎన్నికలు సజావుగా చేయించుకోగలరు. అది డబ్బు పెట్టి కొనటానికైనా, ఆప్యాయంగా ఫ్రీగా ఓట్లు సంపాదించడానికైనా కూడా బాలినేని వాసు గారు, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు పేరు అనేది జిల్లాలో వినిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఉద్దండుల్ని, ఇలాంటి రాజకీయ మేధావుల్ని తట్టుకొని ఢీ కొట్టగలడా అశోక్ కుమార్ అనేది ఇప్పుడు అద్దంకిలో పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు అద్దంకి నియోజకవర్గంలో యాక్టివిటీ చాలా స్పీడ్గా ఫుల్గా చేస్తూ ఉన్నారు. విశ్లేషించే తీరు కూడా చాలా బాగుందనేది విమర్శకులందరి చేత కూడా ప్రశంసలు పొందే పరిస్థితి అయితే ఉంది. మరి నెక్స్ట్ ఎలాంటి యాక్టివిటీ స్టెప్స్ చేస్తారు, ఎలాంటి యాక్టివిటీ చేస్తారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తే రవికుమార్కి సరైనటువంటి వాడేను అనేది వార్తలు అయితే నిలుస్తూ ఉంది.